అందరికి నమస్కారం. నా పేరు అందరికి నమస్కారం. నా పేరు రాజేష్ రెడ్డి, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ని. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన చేసిన అందరికీ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా, అదేవిధంగా సంస్థ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి ఇనిషియేట్ చేసిన సునీల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ టీడీఎఫ్. సో సమయభావం తక్కువ ఉంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ గో ఇన్ టు ది యాక్టివిటీస్. అంటే ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ ఇది మొదటిగా 1999లో యుఎస్లో స్థాపించిన సంస్థ, ఉద్యమ సంస్థ, డెవలప్మెంట్ సంస్థగా ఉండే. సో తెలంగాణ రాష్ట్ర కోసం పాటుపడిన సంస్థ. సో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సో సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో గత 25 సంవత్సరాల నుంచి అనేక ప్రాజెక్టుల రూపంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే రైతుల కోసం టీడీఎఫ్ జేకిసాన్ అనే ప్రాజెక్ట్ ఉంది. సో తెలంగాణ రాకముందు ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేస్తూ ఉంటుండే. సో వారికి అది ఎంత చేసిన కష్టం అనే ఉద్దేశంతో వారిని కాళ్ళ మీద నిల్చోబెట్టడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు మనకి అంటే ఈ కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఏ విధంగా అనర్థాలు వస్తున్నాయో చెప్పడం జరిగింది. సో వారిని అరిగించడానికి తెలంగాణ ప్రాంతంలో న్యాచురల్ ఫార్మింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన యాక్టివిటీస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి మండల్ యూనిట్లో ఎంచుకొని వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. సో ఇదంతా ప్రయాణం అయితే సో ఈ చేసిన ప్రయాణంలో ఇంతకుముందు చెప్పినట్టు మన టాపిక్ ఏదైతే ఉందో రైతులు, రాజ్యాంగం, ముఖ్యంగా ఏంటంటే అవగాహన అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి చాలామంది వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో వారికి ఏంటంటే ముఖ్యంగా వీటి మీద అవేర్నెస్ లేదనమాట. అంటే వారికి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్స్కే కానీ ఏ విధమైన ఈ గ్యాప్స్ ఉండడం వల్ల అవేర్నెస్ లేదు. సో ముఖ్యంగా ఏంటంటే రిక్వెస్ట్ ది కమిషన్ టు స్ప్రెడ్ మోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టు దీస్ ఫార్మర్స్. మీకు అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా ఏ విధమైన సహకారాలను కూడా మేము ముందుంటాము. రీసెంట్లీ చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా, ఎప్పుడైతే మీకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఇవ్వాలనుకున్నారో సో అది ఎంతవరకు ఇస్తే బాగుంటుందని మీరు కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో మేమేం చేసామంటే ఈ టెక్నాలజీ వాడుకొని మేము కూడా టీడీఎఫ్లో పేజెస్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఓపెన్ చేసుకొని సో వాళ్ళ ఒపీనియన్స్ అంటే ఒక సోషల్ మీడియా మాధ్యమంలో మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వచ్చిన కంటెంట్ కూడా అటు సీఎంఓ గారు కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో టీడీఎఫ్ వుడ్ బి ఆల్వేస్ స్టాండింగ్ ఫార్వర్డ్ టు వాట్ ఆర్ ది సపోర్ట్ యూ వాంట్, ఎస్పెషలీ ఇన్ స్ప్రెడింగ్ ది అవేర్నెస్ ఆఫ్ దీస్ కాన్స్టిట్యూషన్ పాలసీస్. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రయాణంలో ఇంకోటి ఏం చేస్తున్నామంటే చాలామంది న్యాచురల్ ఫార్మింగ్ అంటూ ఉన్నారు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం దానికే ఉన్నది. చాలామంది అటు రైతులు కూడా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఎవరైతే ఈ ఆహార పదార్థాలు తింటున్నారో వారు కూడా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. మరి ఎంత బాగానే ఉంది, మరి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఎస్పెషల్లీ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో గతంలో మేము ఎప్పుడైతే ట్రైనింగ్స్ పెడతా ఉన్నామో అయితే ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ 0.1% ఉన్నాం మేడం. ఆ వాళ్ళు చేసే ఉత్పత్తులను కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని డూప్లికేట్ చేసి వారికి వాళ్ళ పేరు మీద దోసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఐ రిక్వెస్ట్ ది కమిషన్ టు సెటప్ ఏ పాలసీ ఆన్ ది ప్రొడక్షన్ లైక్ వాట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ మీద ఉన్న పాలసీ మీద కూడా అది చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్యలో మన వరి కొయ్యకాలు చాలామంది కాలబెడతా ఉన్నారన్నమాట. చాలామందికి అది అవేర్నెస్ లేదు యాక్చువల్లీ. సో దాన్ని కూడా కొన్ని చట్టాలు ఏమంటారు అంటే పొల్యూషన్ బోర్డు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. సో ఒక రైతు ఈ విధమైన కాలుష్యాన్ని చేస్తూ ఉంటే ఏ విధమైన చట్టాలు ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అన్నది కూడా వాళ్ళకు అవేర్నెస్ తీసుకొస్తే వారు కూడా కొంచెం భయపడి కూడా అంటే మనం ఎంత అవేర్నెస్ చేసినా కూడా అంటే మేము గత 10 సంవత్సరాల నుంచి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో అంటే రిజల్ట్స్ రావట్లేదు అనమాట. సో కమిషన్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పొల్యూషన్ సంబంధించిన చట్టాలు కూడా వారికి అవేర్నెస్ తీసుకొస్తే వారు కూడా దాన్ని తీసుకొని ముందుకెళ్తారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ సంబంధించిన విజ్ఞప్తులు కూడా చాలా వచ్చినాయి అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్న సొల్యూషన్ ఏంటంటే ఎక్కడైతే అన్ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడనే ఈ ల్యాండ్ పూలింగ్ చేసి ఇండస్ట్రీస్ని సెటప్ చేయాలని మన ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనకి ఈ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇప్పుడున్న కొండలు గుట్టలే మనకి అభివృద్ధి కేంద్రాలు అయినాయి. సో అంటే ఎక్కడైతే ఈ అభివృద్ధి చేయాలనుకున్న అంటే ఫర్టైల్స్ ల్యాండ్ లేని దగ్గర ఈ యొక్క అభివృద్ధిని తీసుకెళ్తే అటు రూరల్ డెవలప్మెంట్ జరుగుతుందని టీడీఎఫ్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన సర్టిఫికేట్ పాలసీ అనమాట. అంటే చాలామందికి ఏంటంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాము, కాకపోతే దానిలో సర్టిఫికేషన్ లేక వల్ల చాలామంది ఏంటంటే అటు కన్జ్యూమర్స్ కూడా వాళ్ళకి ఇష్యూస్ ఫేస్ అవుతున్నమాట. అంటే వీళ్ళు పండిస్తున్నారు, మరి పండించేది వీళ్ళు కరెక్ట్ అయినా కాదా,
లేకపోతే పండించే వాళ్ళకి మాకు ఏ విధంగా సర్టిఫికేషన్ కావాలనేది కూడా వాళ్ళ పాలసీస్ లెవెల్స్ కాన్స్టిట్యూషన్ పరంగా కూడా ఏం లేదు. సో ఐ రిక్వెస్ట్ ది కమిషన్ టు టేక్ దిస్ పాయింట్స్ ఇన్ టు కన్సిడరేషన్ and make into this constitution. Thank you for giving this opportunity. Thank you. Jai Telangana.